బ్రహ్మకమలం. ఈ పవిత్రమైన పుష్పం హిందువులకు ఎంతో పరమ పవిత్రం. అలాంటి బ్రహ్మకమలం మొక్కకు ఏకంగా 70 పువ్వులు వికసించాయి. సంవత్సరానికి ఒక్కసారి, అది కూడా రాత్రి సమయాల్లో మాత్రమే వికసిస్తుంది. అలాంటి అరుదైన దృశ్యం ఒకేసారి 70 పువ్వులతో కనువిందు చేసింది. బ్రహ్మకమలాన్ని ఎపిఫైలం ఆక్సిపెటాలం అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. ఈ మొక్కలు ఎక్కువగా హిమాలయ ప్రాంతాల్లో, ఉత్తర భారతదేశంలోని కొండలలో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంటి తోటలలోనూ, కుండీలలోనూ పెంచుతున్నారు. బ్రహ్మకమలం కేవలం రాత్రి సమయాల్లోనే వికసిస్తుంది. చంద్రుడు వెలుగులు విరచిమ్మిన తర్వాత వికసించి కేవలం కొన్ని గంటలు మాత్రమే నిలుస్తుంది. మళ్ళీ సూర్యోదయానికల్లా అది వాడిపోతుంది. ఇక ఈ పువ్వు చాలాసేపు సువాసనలు వెదజల్లుతుంది. అందుకే ఈ పుష్పాన్ని క్వీన్ ఆఫ్ నైట్ గా కూడా పిలుస్తారు. రాత్రి ఈ పువ్వు పూర్తిగా వికసించిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెడితే వాడిపోకుండా ఉంటుంది. బ్రహ్మకమలం పుష్పాన్ని హిందూ మతంలో పవిత్రమైన పుష్పంగా భావిస్తారు. ఇది బ్రహ్మదేవుడికి ప్రీతికరమైన పువ్వు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ పుష్పాన్ని చూడగానే కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ పువ్వు వికసించే సమయంలో చూసి చాలా మంది దీపాలు వెలిగించి ప్రార్థనలు చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఈ బ్రహ్మకమలం అన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నా ఒకే ఇంట్లో 70కి పైగా పువ్వులు పూయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ మొక్కలు కేవలం అందాన్ని మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక భావనను కలిగిస్తాయి. అలాంటి మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆ ప్రాంతమంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.